ఆయన నాట్ ఓన్లీ పాస్టర్, అసలు జనాలు తెలుసుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి. ఆయన ఒక చారిటీ మైండ్. ఆయనకి 2 పిల్లలు బయాలజికల్ గా, కానీ 8 మంది అనాథుల్ని అడాప్ట్ చేసుకుని అదే ఇంట్లో వాళ్ళ పిల్లలకి ఏ భోజనమో, వాళ్ళ పిల్లలకి ఏ బట్టలో వీళ్ళకి కూడా అలాగే చూస్తున్న మహనీయుడు సార్, మహనీయుడు మేడం. ఆయనకి 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. యుఎస్ఏలో ఒకటి ఉంది, ఇండియాలో ఒకటి, హైదరాబాద్ లో ఒకటి ఉంది. ప్యూన్ నుంచి బాస్ వరకు ఎక్కడ ఏ ఆఫీస్ లో ఉండదు. ఫ్యూన్ నుంచి బాస్ వరకు లంచ్ అందరూ కలిసి చేయాలి మేడం. అంటే సమానత్వాన్ని బోధించే ఎథిక్స్ కలిగిన వ్యక్తి మేడం ఈయన. అనాథులను పోషించే మైండ్ ఉన్న వ్యక్తి కదా. 100 మంది అడుక్కునే వాళ్ళకి షెల్టర్ కట్టించాడు. తెలుసుకోవాలి, ఆయన ఏదో కామను ప్రకటించడమే కాదు, క్రియల్లో చూపించాడు మేడం. క్రీస్తు ప్రేమ అంటే ఇది అని క్రియల్లో చూపించాడు. ఇప్పుడు కొట్టుకుంటున్న వాళ్ళందరూ మా మతం మాది, మా దేవుడు మాది, మా వీళ్ళందరూ కూడా స్పీచెస్ మేడం, పెదాల నుంచి వచ్చే మాటలే. ఎవ్వరు కూడా సమాజానికి ఉపయోగపడే చారిటీ చేయరు మేడం. ఇంత గొప్ప ఉన్న మనిషి అసలు ఇలా చనిపోవడం ఏ విధంగా చూడాలి అంటారు? అన్ఫార్చునేట్ గా మైండ్ బ్లాక్ అయిపోయింది మేడం ప్రజలకి. ఇక్కడ పొలిటికల్ లీడర్స్ కి, గవర్నమెంట్ అఫీషియల్స్ కి జనాలు చూసి రాజమండ్రి, గోదావరి జనసంద్రం అయిపోయింది మేడం. ఆల్ స్ట్రీట్స్, ఆల్ రోడ్స్ జనాలతో బ్లాక్ అయిపోయి మేడం. ముస్లిమ్స్ కూడా వచ్చారు మేడం, షఫీ గారు కూడా వచ్చారు. ఆల్ అసలు నేను చెప్తున్నాను కదా మేడం, 95% చాలా గుడ్ పీపుల్ మేడం. వాళ్ళను అదునుగా తీసుకుని మా హిందువులని ఈ 5% వాళ్ళు సమాజాన్ని నాశనం చేసి పడేస్తున్నారు మేడం. అంటే మీతో ఎప్పుడైనా ఈ బెదిరింపుల కోసం కానీ ఏవైనా డిస్కస్ చేయడం జరిగిందా రాజు గారు? అంటే మీతో కూడా ఆయనకు అనుబంధం ఏ విధంగా ఉండింది, అసలు ఎట్లుండేవారు ఆయన? మేము రక్షణ టీవీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మేడం. మేము రక్షణ టీవీలో వన్ ఆఫ్ ద స్పీకర్ మేడం. ఆయన డిబేట్స్ చేస్తారు మేడం. సో అందుకని ఆ రక్షణ ఫ్యామిలీలో మాకు అనుబంధం సార్తో ఎక్కువ. ఆయన సింప్లిసిటీ, ఆయనతో మేము చాలా నేర్చుకున్నాం. సమానత్వం, ఆయన బోధల్లో కంటెంట్ ఏంటంటే మనిషిని మనిషిగా చూడాలి. మనిషికి మతాన్ని పొలమకండి, మనిషికి కులాన్ని పొలమకండి, మనిషిని మనిషిలా చూడండి. అంటే ఈ రోజు ఆయన చనిపోయినప్పుడు కరోనా టైంలో మేడం మతం వస్తుందా, కులం వస్తుందా రాజుగారు? ఆయన ఏమో మతాన్ని, కులాన్ని పులమొద్దు అని చెప్పారు. ఈ రోజు ఆయన చనిపోయిన తర్వాత ఏది పైకి వస్తుంది? అదే మేడం, ఇప్పుడు మతం అనుకోండి మేడం, క్రిస్టియన్స్ అంతా రోడ్డు మీదకి రావాలి. ఈ రోజు అన్ని కులాల వాళ్ళు వచ్చారంటే మానవత్వాన్ని ఆయన ఎంతవరకు సమాజానికి ఇచ్చాడో మాకు అర్థమవుతుంది. అక్కడికి వచ్చిన వారిలో మేము అడిగితే కొంతమంది, మేము చర్చికి అటెండ్ అవ్వమండి, ఆయన స్పీచ్ మేము ఆయన అభిమానులు అని చెప్పాను మేడం. చర్చికి అటెండ్ అవ్వని వారు కూడా యూత్ తరగతిలో, అంటే ఆయన స్పీచెస్ లో ఎంత ఎథిక్స్ ఉన్నాయి, ఆయన స్పీచ్ లో ఎంత సమానత్వం ఉంది, ఎథిక్స్ బోధించాడు. ఇలాంటి మంచి పీస్ ని అయితే ఎంత దురదృష్టం అనేది ఆలోచన చేస్తాం. ఎందుకు ఈయన మీద రాజకీయ దుమారం, ఈయన మరణం మీద రాజకీయ దుమారం ఎందుకు రేగుతుందంటారు? ఇప్పటి వరకు ఆయన ఏ పొడి ఇన్వాల్వ్ అవ్వలేదు మేడం. ఆయనకి పొలిటికల్ వేదిక లేవు, అన్ని కూడా స్పిరిచువల్ వేదికలే. సోషల్ మీడియా ఎక్కువ, ఆయన కంటే ఎక్కువ స్పీచెస్ ఉంటాయి. కానీ ఈ రోజు నేనేమంటున్నానంటే, ఒకవేళ ఇప్పుడు ఫ్యూనరల్ సర్వీస్ కి మీడియా పరంగా చెప్పిన షర్మిల గారు లాంటి వాళ్ళు, దివ్యవాణి గారు లాంటి వాళ్ళు, సినిమా యాక్టర్ రాజా లాంటి వాళ్ళు, లేకపోతే ఇంతమంది ఆల్ పార్టీస్ నుంచి క్రిస్టియన్స్ బయటకు వచ్చారు మేడం. ప్లస్ క్రిస్టియన్స్ ఎందుకు వచ్చారు వీళ్ళు? ఇప్పుడు చాలా మంది చనిపోయారు, అందరికి రెస్పాండ్ అయ్యారా? ప్రవీణ్ గారికి ఎందుకు రెస్పాండ్ అయ్యారు అంటే, ఆయన స్పీచెస్ లో సమానత్వం ఉంది, ఎథిక్స్ ఉన్నాయి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి. ఆయన ఇన్స్టిట్యూషన్స్ ద్వారా, సాఫ్ట్వేర్ కంపెనీస్ ద్వారా యూత్ కి మంచి ట్రైనింగ్స్ ఇచ్చి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టిస్తున్నాడు. ఇలాంటి మంచి వ్యక్తిని ఎందుకు హతం చేశారనే బాధతో ప్రజలు బయటకు వచ్చారు. ఇక్కడితో ఆగదు మేడం, ఇది నిజంగా హత్య అయితే మైనారిటీ అనుకుంటున్న ప్రజల గొంతు కూడా బయటకు వస్తారు. అంటే ఈ రోజు షరీఫ్ గారు అనుకుంటున్నారు, చాలా మంది ప్రవీణ్ బయటకు వస్తారు. మీరు ఏదైతే 5% అన్నారో వాళ్ళు కూడా ఈ రోజు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? వస్తారు కదా మేడం. ఇప్పుడు ఎప్పుడు కూడా మెజారిటీని బేస్ చేసుకుని
మైనారిటీ వాళ్ళ మీద దాడి చేస్తే దాడి జరిగిన తర్వాతే కదా మేడం మైనారిటీ గొంతుకు లేస్తుంది, లేకపోతే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఉమ్, దాడిని బేస్ చేసుకుని ఈరోజు మైనారిటీ గొంతుకు లేసింది. ఉమ్, లేకపోతే మెజారిటీ ఉన్న పీపుల్ అసలు దాడి చేయకపోతే మైనారిటీ చాలా సైలెంట్. ఉమ్. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఏమొస్తుందని అనుకుంటున్నారు రాజు గారు మీరు? ఇందులో నిజంగా అధికారులు దేవునికి భయపడి అసలు ఎవరికి ఈ హిందుత్వానికి లేకపోతే ఇది పెద్ద అని కాకుండా నిజంగా దేవునికి భయపడితే మేడం నిజంగా ఈ రిపోర్ట్ నేను ఆయన మీద దాడి జరిగిందనే వస్తుంది అనుకుంటున్నాను. అంటే రిపోర్ట్ వచ్చే వరకు నిన్న నేను మాకు కూడా- ఎస్పీ గారు మాట్లాడినప్పుడు ఐ వాస్ దేర్. ఎస్పీ గారు మాట్లాడిన పక్కనే ఉన్నాను నేను. అక్కడ చాలా మంది వేలాది మంది ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. అక్కడ ఎస్పీ గారు వచ్చి మాతో మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో మాకు కొద్ది హోప్ ఉంది మేడం. ఉమ్, డెఫినెట్ గా న్యాయం చేస్తారు. ఈ కాకి వస్త్రాలు, ఈ కాకి డ్రెస్ న్యాయం చేయడానికే వేసుకున్నానని చెప్పారు మేడం ఆయన. ఎస్. అంటే ఇందులో ఏమైనా విద్వేషాలు ఉన్నాయంటారా? విద్వేషాలు ఏమి లేవు మేడం. కేవలము ఎప్పుడైనా ఆయన స్పీచెస్ లో డిబేట్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ దేవుడి కోసం ఈ దేవుడి కోసం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు హట్ అయి ఉంటారు మేడం. ఉమ్, అలాంటప్పుడు డిబేట్స్ పార్టిసిపేట్ చేయకూడదు మేడం. భావపాకం రైట్స్ ఉంది, మాట్లాడే హక్కు ఉంది. ఏదైనా డిబేట్స్ చేసినప్పుడు మాటతోనే కొట్టాలి, కానీ మనిషినే లేపేస్తే మనిషినే చంపేస్తే ఎంతమంది చంపేస్తారు మేడం? ఉమ్. ఎస్. అంటే ఫైనల్ గా రాజుగారు ఇంకొకటి, అంటే ఆయన అభిమానులకు కానీ ఈ Yes. రోజు ఆయన్ని మిస్ అవుతున్న ప్రజలకి కానీ అందరికి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఎవరైతే మీరు 5% పీపుల్ ఉన్నారు అని అనుకుంటున్నారో వారందరికి కూడా. యాక్చువల్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మాత్రం ఏ విధంగా నా భర్తను చంపిన వారిని శిక్షించన్న మాట ఇప్పుడు రాలేదు మేడం. వాళ్ళ భార్య గారు ఏమంటున్నారంటే నా భర్త ఏ ఎథిక్స్ తో ఉన్నాడో నేను అదే ఎథిక్స్ తో ఉంటాను, మనం రివెంజ్ తీర్చుకోవడానికి లేము అని అభిమానులు మాత్రం ఊరుకోవట్లేదు మేడం. ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూపిస్తున్న అభిమానులు ఎంతమంది ఉన్నారో ఊరుకునేలా లేరు. ఈ దృక్పథంతోనైనా మేము ఓట్లేసాం, మేము ఎన్నికల్లో పాల్గొన్నాం, మా ఓటుకు కూడా ఉపయోగించుకున్నాం, పేటాధిపతితో ఇలా జరిగితే ఇలా ఊరుకుంటారా, మాస్టర్ జరిగితే ఇలా ఎందుకు ఊరుకున్నారు, మీరు బయటకు వచ్చి మాకు చేయాలి అనేది ఇప్పుడు అభిమానుల యొక్క డిమాండ్ మేడం. ఎస్, రైట్. థ్యాంక్ యూ రాజ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.